తెలంగాణలో 3 విడతల్లో జరిపిన పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులంతా ఇయాల ప్రమాణ స్వీకారం చేసేటాలకు గ్రామ పాలన పట్టాల మీదకెక్కింది. మరిగా ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమాలు ఏడేడ ఎట్లెట్ల జరిగినాయి, ఏం కథ పురాగా అర్చుకున్నాం పాండ్రి. రామచంద్రారెడ్డి గారిని వేదికకి ఆహ్వానిస్తున్నాం. అందరికంటే ముందుగాల మాట్లాడుకోవాల్సింది ఈ పెద్ద మనిషి గురించేనోళ్ళు. గుంటకండ్ల రామచంద్రారెడ్డి అనే ఈ తాత 95 ఏండ్ల ఈడుల నాగారం సర్పంచ్ గా గెలిచి ఇయాల ప్రమాణ స్వీకారం చేసి వయసులో అందరికంటే పెద్ద సర్పంచ్ గా రికార్డుకి ఎక్కిండు. అందుకే ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్సీ గోరేటి ఎంకన్న, మాజీ ఎమ్మెల్యే గ్యాదరి కిషోర్ హాజరుపడ్డారు. మరిగా రాబోయే రోజుల్లో ఈ పెద్ద మనిషి తన అనుభవానంతా రంగరించి ఈ ఊరికి ఏ తరికల అభివృద్ధి చేస్తాడో చూడాలే. ఇగటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం విద్యాసాగర్ గ్రామ పంచాయతీ పాలక వర్గంలా ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సారు చెప్పిన యాలకే వచ్చి కూర్చున్నాడు. కాకుంటే ఈ కార్యాన్ని దగ్గరుండి చూసుకోవాల్సిన అధికారులు మాత్రం రాకపోయేటాలకు గిట్లా అందుకున్నాడు. రాజకీయ నాయకులేమో కొద్దిగా అటు ఇటు వస్తాం, అందుకని ఇప్పుడేమో అది వాళ్ళలాగా మేము వచ్చాం, మాలాగా వాళ్ళు వస్తారో రారో నాకు తెలియదు. ఇక నువ్వన్నా ఉండవు సంతోషం, నువ్వు కూడా హాయిగా అని చేసుకుని వస్తే పోయేది, మేమే చేయించుకుని వెళ్ళేవాళ్ళం. ఇది కరెక్ట్ కాదు. భయం లేదు, అధికారులకు భయం లేదు, ప్రజాప్రతినిధులు కూడా కొత్తవాళ్ళు కాబట్టి అప్పుడే అన్నా నేను, మీకు కూడా భయం ఉండాలి, నాకు భయం ఉండాలి, ప్రజలంటే భయం ఉండాలి, ప్రజలంటే భయం ఉండాలి, ప్రజాస్వామ్యం అంటే భయం ఉండాలి. గంత భయంతోని అధికారులైనా లీడర్లైనా పనిచేస్తే మంచిగానే ఉండుగాని గట్లెవలు పనిచేస్తున్నారు చెప్పుండ్రి. ఇక ఊరికి ఒకలే సర్పంచ్ ఉంటారు, కానీ ఈ ఊరికి మాత్రం 2 సర్పంచులున్నారు. ఇయాల నేనే ప్రమాణ స్వీకారం చేస్తున్నానని ఓగలు, లేదు నేనే ప్రమాణ స్వీకారం చేస్తున్నానని ఇంకొకలు, 2 కూడా ఆహ్వాన పత్రికలు పంచుకున్నారు. అగో గట్లెట్లంటారా? మహబాద్ జిల్లా గూడూరు మండలం దామరవంచ గ్రామ పంచాయతీ ఎన్నికల్లా బీఆర్ఎస్ మద్దతుతోని పోటీ చేసిన నునావత్ స్వాతి అనే గీ యక్క 3 ఓట్ల తేడాతోని గెలిచినట్టు అధికారులు ప్రకటించిండ్రట. రిటర్నింగ్ అధికారి గెలిచినట్టు ధృవీకరణ పత్రం కూడా ఇచ్చిండ్రట. అయితే రీకౌంటింగ్ చేసి కాంగ్రెస్ పార్టీ మద్దతుతోని పోటీ చేసిన సనప సుజాత అనే ఈమె గెలిచిందని, ఈమెకు సుతం రిటర్నింగ్ అధికారి ధృవీకరణ పత్రం ఇచ్చేటాలకు ఇయాల 2 ప్రమాణ స్వీకారం చేయడానికి వచ్చిండ్రు. కాకుంటే అధికారులు మాత్రం సుజాతతోనే ప్రమాణ స్వీకారం చేయించిండ్రు. ఇదిట్లుంటే గీ ఫ్లెక్సీ చూడుండ్రో పారి, ఆమె పేరుతోని సర్పంచ్ బోర్డు ముంగట పెట్టుకొని సర్పంచ్ కుర్చీలో కూసున్నట్టు ఓ కాడా, జంగిలి అనిత మల్లికార్జున అనే నేను అని ఇంకో కాడా, ఇట్లా ఏర్పాటు చేసుకున్న ఫ్లెక్సీలే ఇప్పుడు పెద్ద రచ్చకు దారితీసినాయి. నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం చిన్న నారాయణపురంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లా మొదుగాల ఓట్లు లెక్క పెడితే 2 పార్టీల తరపున తలవడ్డ అభ్యర్థులకు ఓట్లు సమానం వచ్చినాయట. అటెంక అధికారులు రీకౌంటింగ్ చేస్తే కాంగ్రెస్ పార్టీ మద్దతు చేసిన అభ్యర్థి మెరుగు అనిత సత్తయ్య 2 ఓట్లతోటి గెలిచినట్టు అధికారులు అధికారికంగా ప్రకటించారట. కానీ ఓడిపోయిన అభ్యర్థి మాత్రం నేను సర్పంచ్ అని ఫ్లెక్సీలు పెట్టుకునేటాలకు పెద్ద రచనే అవుతున్నది. ఇక వికారాబాద్ జిల్లా మోమిన్పేట మండలం కోల్కుంద గ్రామ పంచాయతీ పాలక వర్గం ఇయాల ప్రమాణ స్వీకారం చేసింది. సర్పంచ్ బాధ్యతలు చేతబట్టిన కీర్తి రామకృష్ణ ఎన్నికలయాల ప్రకటించిన 6 గ్యారంటీలల్లా ఒక్కటైనా ప్రతి క్రైస్తవ కుటుంబానికి క్రిస్మస్ పండగయాల ఇస్తామని సర్పంచ్ కానుకగా బట్టలిచ్చే కార్యక్రమాన్ని షాల్ చేసి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. మెదక్ మండలం రాయన్పల్లి సర్పంచ్ గా శ్రవంతి రాజు అనే ఈ అక్క గెలిచింది. ప్రమాణ స్వీకారం చేయడానికి గ్రామ పంచాయతీ కార్యాలయానికి సీఎం రేవంత్ రెడ్డి, మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ ఫోటోలు పట్టుకొని వచ్చిండ్రు. ఇక శ్రవంతక్క మొన్నట్లా సర్కారిచ్చిన ఇంద్రమ్మ శిర కూడా కట్టుకొనొచ్చి మొదటి నాడే ప్రభుత్వం మీద పాయరాన్ని ఇట్లా చూపెట్టింది. వికారాబాద్ జిల్లా పరిగి మండలం సయ్యద్పల్లిలా బీఆర్ఎస్ పార్టీ మద్దతుతోని గెలిచిన సర్పంచ్ అభ్యర్థి గ్రామ పంచాయతీ ఆఫీస్ కు పింక్ కలర్ వేయించేటాలకు పెద్ద రచనే అయ్యింది. దీని మీద కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారులకు ఫిర్యాదు చేస్తే వాళ్ళు మళ్ళా తెల్ల రంగులు వేయించిండ్రట. ఇగటు సిద్దిపేట జిల్లా వర్గల్ పంచాయతీ పాలక వర్గంలా ప్రమాణ స్వీకారం కార్యక్రమం ఎట్లా రచ్చరచ్చ అయిందో చూడుండ్రో పారి. పోయిన 5 ఏండ్లల్లా వర్గాల అభివృద్ధి జరగలేదని లీడర్లు మాట్లాడేటాలకు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ నాయకుల నడుమ లొల్లి ముద్రి పోలీసులు లాఠీ చార్జ్ చేసేదాకా పోయింది.
మొత్తానికైతే తెలంగాణలో గ్రామ పంచాయతీ పాలక వర్గాలు కొలువు తీరినాయి కాబట్టి ఇన్ని రోజుల సంధి వేరుకపోయిన తక్లీఫ్లన్నిటినీ కథం పట్టించి గ్రామాలను దేశానికి పట్టుకొమ్మలెక్క మార్చాలని ఇదివరకు లెక్కనే జాతీయ స్థాయిలో అవార్డులు తీసుకోవాలని మన జోర్దార్ తరపున అన్ని పంచాయతీ పాలక వర్గాలను కోరుకుంటా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాం. చేతుల అధికారం ఉండు గొప్ప కాదు, అధికారం మాటన కొంచెమన్నా మానవత్వం కూడా ఉండాలి. కానీ కొందరు ఉంటారులా ప్రజాసేవలో ఉండి కూడా కామన్ పబ్లిక్ను పట్టించుకోరు. అట్లని అందరు అట్లా కూడా ఉండరు. అధికారులు అయ్యిండి కూడా అధికారాన్ని చూపించకుండా మంచితనాన్ని చూపిస్తారు. ఇదివరకు అసంటి కలెక్టర్ల ముచ్చట్లు మన జోర్దార్ వార్తల్లో ఎన్నో చెప్పుకున్నాం. అందులో కలెక్టర్ సారు ఇంకా గ్రేటోళ్ళు చూడుండ్రి ఏం చేసిండో. కలెక్టరేట్ కు పోయి అర్జీలిచ్చి ఆపది సాపది చెప్పుకునుడు ఏ జిల్లాలనైనా కామను. కలెక్టర్ సారే సీట్లకెళ్లి లేచొచ్చి అర్జీలు స్వీకరించి ఆపది సంపద అరుచుకునుడు స్పెషల్. అట్లనే చేసి వార్తల్లో నిలిచిండు పుట్టపర్తి కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సారు. అగో చూస్తున్నారు కదా నొల్లా, అందరూ నడవలేనొల్లే. ఆటోలల్లా 3 చక్రాల బండ్ల మీద జిల్లా మూల మూల నుంచి వచ్చిండ్రు కలెక్టర్ సార్కు కష్టం చెప్పుకుందామని. ఇక ముచ్చట తెలిసి భక్తుల కోసం గర్భగుడి ఇడిచిపెట్టి కదలొచ్చిన దేవుని లెక్కనే కదిలిండు సారు. ఒక్కొక్కలను ప్రేమగా వల్కరించుకుంటా అర్జీలు తీసుకున్నాడు. సోమవారం జిల్లా కలెక్టరేట్ల కాడ ప్రజా సమస్యల పరిష్కార వేదిక పేరిట అర్జీలిచ్చే కార్యం నడుస్తున్నది కదా. అట్లనే దివ్యాంగులు కూడా కలెక్టర్ సార్కు అర్జీలిద్దామని వస్తే కలెక్టర్ సారే గిట్ల స్వయంగా గదిలొచ్చేటాలకు మస్తు కుషైన్రు దివ్యాంగులంతా. ఏదో మమ అన్నట్టు చెయ్యలే సారు. మస్తు ఓపిక కొద్దీ దివ్యాంగులిచ్చిన అర్జీలు చదివి తిప్పలు మొత్తం మార్చుకొని అప్పటికప్పుడు అధికారులతోటి మాట్లాడి సమస్య పరిష్కరించాలని ఆర్డరేసిండు. ఆటోలో ఉన్నోళ్లను, నేల మీద పనోళ్లను, 3 చక్రాల కుర్చీల ఊసునోళ్లను ఇట్లా అందరి దగ్గరికి పోయిండు. పేరున పలకరించిండు. స్వయంగా అర్జీలు స్వీకరించిండు. ఈ ముచ్చట తెలిసిన జిల్లా పబ్లిక్ కూడా మా కలెక్టర్ సారుది చాలా గొప్ప మనసు అని మస్తు పొగుడుతున్నారు. ఏమైనా కలెక్టర్ సార్ అంటే గిట్లుండాలల్లా, ఏమంటారు? సింగరేణి అధికారులు చెప్పా పెట్టకుండా మా ఇండ్లను తీసుకునేందుకు వచ్చిండ్రని నిరసన చేసిన బుధవారంపేట జనాల ముచ్చట్లు మన జోర్దార్లో చెప్పుకున్నాం కదా. ఆయాల ప్రజల నిరసన చూసి చేసేదేం లేక వెనుకకు పోయిన సింగరేణి రెవెన్యూ అధికారులు ఇయాల మల్లో పారి ఇండ్ల మీదకి వచ్చిండ్రని అక్కడ జనాలు ఏం చేసిండ్రో చూడుండ్రోలా. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం బుధవారపేట గ్రామ పంచాయతీ పరిధి సిద్దపల్లిలున్న ఇండ్లను ఓపెన్ కాస్ట్ విస్తరణ కోసం తీసుకునేందుకు ఇలా మల్లోపారి నంబర్లు వేయడానికి రెవెన్యూ సింగరేణి అధికారులు వచ్చిర్రు. కాకుంటే అక్కడ జనాలు మాత్రం వ్యవసాయ భూములతోనట్టుగా ఇండ్లను కూడా తీసుకుంటామంటేనే ఇండ్లకు నెంబర్లు వేయనిస్తాం. అట్లా కాకుండా వ్యవసాయ భూములు మొత్తం తీసుకొని మా ఊరి పక్కదాకా ఓపెన్ కాస్ట్ మట్టి కుప్పలు పోస్తామంటే మాత్రం ఎట్టి పరిస్థితులలో ఒప్పుకునేది లేదని సింగరేణి సంస్థ గో బ్యాక్ అనుకుంటా రోడ్డు మీద కూర్చొని నిరసనకు దిగిర్రు. గ్రామ పంచాయతీకి ఎసొంటి నోటీస్ ఇవ్వకుండా ఊళ్ళో ఎసొంటి గ్రామ సభ పెట్టకుండా ప్రజల అభిప్రాయం ఏందో తెలుసుకోకుండా సింగరేణి సంస్థ నిరంకుశంగా ప్రవర్తిస్తున్నదని అక్కడ జనాలు గరానికి వచ్చిర్రు. వేల మంది ప్రజల నోట్లే మట్టి కొట్టే పనులు చేస్తున్న సింగరేణి అధికారులు కనీసం మా ఆవేదనను కూడా పట్టించుకుంటలేరని కోపానికి వచ్చిర్రు. ఎనభై ఏళ్ల ఈడుకున్న పెద్ద మనిషే ఊరిని కాపాడుకునేందుకు అవసరమైతే నా తలకాయ తీసేసుకుంటానని ఫైర్ అయ్యిండు. మా ఊరిని మా ప్రజలను కాపాడుకునేందుకు ఎసొంటి త్యాగాలకైనా సిద్ధమే గాని మా హక్కును కోల్పోవడానికి మాత్రం సిద్ధంగా లేవని సింగరేణి అధికారులకు వార్నింగ్ ఇచ్చిర్రు అక్కడి ప్రజలు. గత 15 సంవత్సరాలుగా రామాయలపల్లి గ్రామాన్ని సింగరేణి అడుగున మోసం చేస్తున్నారు. 700 చిల్లర ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి రైతు బంధు కానీ రైతు బీమా కానీ ఎలాంటి నష్టపరిహారం ఇవ్వకుండా రైతాంగం నోట్ల మట్టి కొట్టింది. కాబట్టి ఇప్పుడైనా ఒకవేళ సింగరేణి అధికారులు రామాయపల్లి గ్రామానికి ఇట్లా తీసుకోవాలనుకుంటే మొత్తం గ్రామాన్ని స్వాధీనం చేసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. భూమికి బదులు భూములు ఇవ్వాలి, లేకుంటే ఎకరానికి మెరుగైన నష్టపరిహారం 50 లక్షల రూపాయలు సింగరేణి కట్టియాలని, అదేవిధంగా ఇంటికో ఉద్యోగం ఇవ్వాలని, R&R ప్యాకేజ్ కల్పించాలని, ఊరుకు సమాన గ్రామాన్ని నిర్మించాలని ఈ సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం.
సింగరేణి అయ్యంగా ఇప్పటికే మేము చాలా నష్టపోయినాం. అయినా కూడా సింగరేణి అధికారులు మా ఊరి మీద పగబట్టినట్టే చేస్తున్నారు. పోలీసులను అడ్డం పెట్టుకొని మా నోట్లే మట్టి కొట్టేదాకా నిద్రపోయేటట్టే గల్లబడతలేరు. కానీ మేం మాత్రం సింగరేణిని అడుగడుగున అడ్డుకుంటాం, మా ఊరిని కాపాడుకుంటాం అని అంటున్నారు. నేను దాదాపు మా బుధారపు గ్రామ పంచాయతీలో దాదాపు ఒక 20-25 గౌడ కుటుంబాల్లో జీవించడం జరుగుతుంది. మేము ప్రతి పొద్దున లేచిందంటే ఇక్కడికి వచ్చి చెట్లు తీసుకొని బతకడం జరుగుతుంది. ఏంటంటే తాటి చెట్లు కానీ ఈత చెట్లు కానీ మా ఈ 404 ఎకరాల భూమి వీళ్ళు తీసుకుంటా అంటున్నారు. అందులోనే మా యొక్క చెట్లు ఉన్నాయి, మా జీవనోపాధి ఉంది. మా జీవనోపాధిని వీళ్ళు దెబ్బతీసిన తర్వాత రేపు రోజు మేము ఏం చేసుకొని బతుకుడు? మా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళ పిల్లల చదువులకు వ్యవస్థకు మేము ఏ రకంగా బతకగలుగుతాం? ఈ రోజు వాళ్ళు ఏం చేస్తున్నారు? మొత్తం భూమి అంతా తీసుకుంటాం, ఊరు మాత్రం ఉంచుతాం. అంటే మేము ఉండేది బుధారపేట విలేజ్ లో. భూమి అంతా తీసుకుంటే మేము తెల్లారితే పొద్దుకు వచ్చి ఇక్కడ చెట్లు ఎక్కువ బతుకుతాం. మొత్తం మా భూమి అంతా తీసుకొని చెట్లు మొత్తం మీ యొక్క గౌడ సంఘం యొక్క చెట్లన్నీ తీసుకుంటాం. అంటే మా మినిమం ఒక 25 గౌడ కుటుంబాలు ఈ రోజు వీధిలో పడే పరిస్థితి ఏర్పడ్డది. రేపటి రోజు మాకు ఉపాధి అనేది చూపించిన తర్వాత తీసుకోవాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. కుల వృత్తిని నమ్ముకొని తాటి ఈత చెట్లను గీసుకుంటూ బతుకుతున్న మా పాలిట సింగరేణి సంస్థ పెనుశాపం లెక్క తయారైంది. మా తాడి చెట్లు ఈ దవానం మొత్తం ఓపెన్ కాస్ట్ కింద కాలగర్భంలో కలిసిపోతే మేము ఎట్లా బతుకుడని ఇక్కడ గౌడన్నలు సింగరేణి అధికారులను ప్రశ్నించిండ్రు. ఇప్పటికైనా సింగరేణి అధికారులు మాకు అన్యాయం జరిగే పనులు బంద్ పెట్టి మాకు న్యాయం జరిగేటట్టు చూడాలి. లేకుంటే మాత్రం రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని వార్నింగ్ ఇచ్చిర్రు. మరిగా మంత్రి శ్రీధర్ బాబు సారు, మీ ఇలాకాల ప్రజలు సింగరేణియంగా అరిగోస పడుతున్నారు. మరిగా వాళ్ళ తిప్పలు వాళ్ళు వాడతారని అనుకోకుండా జర ఇప్పటికైనా సింగరేణి అధికారులతో మాట్లాడి వాళ్ళకు న్యాయం జరిగేటట్టు చూడుండ్రి. ఏమంటున్నావు? ఉట్టికి ఎగరలేనమ్మా సర్గానికి ఎగురుతా అన్నదట. అట్లనే ఉన్నదొల్లా మన సర్కారోళ్ళ కథ చూస్తా అంటే ఆఫ్లైన్లో యూరియాకే గతిలేదురా నాయన అంటే యూరియాను ఆన్లైన్ యాప్లో బుక్ చేసుకొని కొనుక్కోవాలన్నట. అసలుకే దొరుకుతలేదంటే కోసరకు కూడా దొరకకుండా అవుతుంది ఇప్పుడు సర్కారోళ్ళ దెబ్బకు. మొన్నటిదాకా యూరియా అంటే నరకయాతన, ఇప్పుడు యాపియాతన. అన్నదాతల తిప్పలు చెప్పతరం కాదు. పాండ్రి ఆడుచుకుందామో పారి. సర్కారోళ్ళ ఉద్దార్కం చేయంగా ఉరుమి మంగళం మీద పడ్డట్టే అయితంది ఇప్పుడు తెలంగాణలో రైతన్నల పరిస్థితి. పోయిన పసల్కు యూరియా రామచంద్ర అన్నట్టుంటే ఈ పసల్కు యాప్ల యూరియా ఎట్లా బుక్ చేసుకునుడురో రామచంద్ర అని తనలాడే పరిస్థితి వచ్చింది అన్నదాతలకు. మరి కాదా? గొట్టు పనిని అల్కగా చేయాలి గాని అల్కటి పనిని గొట్టు పని చేసింది సర్కారు. సొసైటీల కాడ దొరికే యూరియా బస్తాలను యాప్ల పెట్టి రైతన్నలకు నరకయాతన పడేటట్టు చేస్తున్నారు. ఇగో ఇది జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో సహకార సంఘం ఆఫీస్ కాడ యూరియా కోసమని రైతులు పడుతున్న గోస. పొద్దుగాల 6 గంటలకు వచ్చిండ్రట యూరియా బస్తాలు ఇస్తారేమోనని. యాప్ల బుక్ చేసుకోవాలని చెప్పిండ్రట అధికారులు. పాపం రైతులకేమెరక, సర్కారోళ్ళు చెప్తే కదా. గందుకే ఇదెక్కడి పెంటరో నాయనా అని లొల్లికి దిగిండ్రు. శనారం కొంతమందికి యూరియా ఇచ్చిండ్రట. కానీ శనారం సందే సర్కారోళ్ళు యాప్ షాల్ చేసిన ముచ్చట వీళ్ళకు తెలియనట్టున్నది. సోమవారం యూరియా కోసం పోయేటాళ్లకు ఇగో గిది కథ. ఆన్లైన్లో బుక్ చేసుకోవాలంటే టచ్ ఫోన్ ఉండాలి, దాని వాడకం తెలుసుండాలి. లేదంటే మీ సేవకు పోవాలే యూరియా బుక్ చేసుకునేటందుకు మళ్ళింత ఖర్చు పెట్టాలి. అట్లని ఇంటికే డోర్ డెలివరీ చేస్తారా అంటే మళ్ళా సహకార సంఘం కాడికే పోవాలే తేవాలే. సూతా అంటే సర్కారోళ్ళు దుకాన్ల ముంగట క్యూ లైన్లు చెప్పుల వరుసలు లేకుండా చేయాలని అనుకుంటున్నట్టున్నారు గాని రైతన్నలకు యూరియా తిప్పలు లేకుండా చేద్దామని అనుకుంటలేనట్టున్నారు. ఎందుకంటే రైతుల తిప్పలు తగ్గకపోగా డబల్ అయినాయి ఇప్పుడు. సరే బయట దుకాన్లనన్నా కొందామంటే వెనక నుయ్యి ముంగట గొయ్యి అన్నట్టు ఇటు యాపు తిప్పలు అటు రేట్ల తిప్పలు. 266 రూపాయలకొచ్చే యూరియా బస్తా 300-350 దాకా అమ్ముతున్నారట. యూరియాకి వచ్చినాము, చిన్న సెల్లులు ఉన్నాయి. ఇప్పుడు ఓటీపీ రావాలి, అది రావాలంటే మాకు తెలియవు. మాకు ఎప్పుడులాగా యూరియా ఇవ్వాలి. ఇంకా మాకు ఎప్పుడులాగా బస్సులు గీసులు లేవు. మా ఊరికి రావాలంటే కూడా ఎవరు కూడా ఎక్కించుకున్నారు. మేము పొద్దుగాల రాలే, ఈడ వచ్చి కూర్చున్నాలా, ఈయన కూర్చున్నా ఉపాసం తాపాసం అంటే మళ్ళీ సెలవులకి ఇస్తామంటే మా నుండి కాదు, ఇంకా రాలేము. మేము బీడు పెట్టుకున్నానంటే పెట్టుకుంటాం, చేద్దానమే చేయనంటే ఊకో కూర్చుంటాం. సూతాన్ రానోళ్ళ సర్కారోళ్ళు డబ్బా ఫోన్లతోటి యూరియా ఎట్లా బుక్ చేసుకోవాలనో చెప్పుండ్రి. మరి చదువు రానోళ్లకు అల్కగా అయ్యే పని చేయాలి గాని గిట్లా పాస్వర్డ్ల పని చేసి చేతులు దులుపుకుంటాన్రా. ఏమంటవే కాకా, సర్కారోళ్ళది పద్ధతే అంటవా? ఓటీపీ చెప్తే బ్యాంకులో పైసలు పోతాయి అయిపోతాయని వాళ్ళే అంటున్నారు. ఓటీపీ చెప్తే ఎవరు చేసినారని ఎవరికి చెప్పాలి? ఓటీపీ నాకు ఓటీపీ చెప్పడానికి రాదు. దీంట్లో నిజంగా నాకు తెలియదు కూడా. అది ఏమి ఇవ్వాలా, ఓటీపీ ఎట్లా వచ్చింది అనేది కూడా తెలియదు. మీ సేవలు అప్లై చేయాలి కానీ వాళ్ళు ఎక్కడెక్కడ ఎవరు చేస్తారో ఏం లేదు. అది కూడా వాజిబే. మొత్తానికి పాత పద్ధతే ముద్దంటున్నారు రైతన్నలు. నిజమే, అదే కరెస్టు. మరి ఈ తప్పిదాన్ని ఎట్లా సరిచేస్తారో చూడాలి సర్కారోళ్ళు.
ఊర్లో వీధి లైట్లు ఎలగకుంటేనో నల్ల రాకుంటేనో ఇంకేదన్నా సమస్య ఉంటేనో సర్పంచ్కి లేదంటే పంచాయతీ ఆఫీస్కి చెప్పుకుంటారు. ఇక అక్కడ కూడా పరిష్కారం కాకుంటే మండల ఆఫీస్కి పోతారు. అర్జీలు పెట్టుకొని అధికారులకు చెప్పుకుంటారు. జప్పున చేయండి వినతులు కూడా ఇస్తారు. ఇక ఆడ కూడా కాకుంటే జిల్లా కలెక్టర్ ఎట్లా చెప్పుకుంటారు. చాలా తక్లీఫ్లు జిల్లా కలెక్టర్ దాకా పోయినాయి అంటే బరాబర్ అవుతాయి. కామన్ పబ్లిక్ తక్లీఫ్లు తీర్చే కలెక్టర్ ఆఫీస్కే కష్టం వచ్చింది. చూడుండ్రి ఆడ అధికారులు పబ్లిక్ ఎంత గోసపడ్డారో. అరే రే 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 కలెక్టర్ సార్కి పెద్ద కష్టం వచ్చింది కదా. ఓ అన్న మంచిగా పెట్టరా అదే లైట్ ముంగటున్న అన్న కొద్దిగా దగ్గరకు వచ్చి చెప్పరా, అది సరిగ్గా కనబడతలేవు. ప్రజల సమస్యలను వినేటందుకు ప్రతి సోమవారం కలెక్టరేట్లల్లో ప్రజావాణి అసలు కార్యక్రమాలు పెడుతున్నారు కదా. విశాఖపట్నం కాడున్న కలెక్టరేట్ల కూడా గట్లనే ఇయ్యాల అర్జీలు తీసుకుంటున్నారు. ఇంతలోనే కరెంటు పోయేటాలకు అక్కడి ఆఫీసర్లు అరి గోసపడ్డారు. సెల్ ఫోన్ల లైట్ల ఎలుగులనే అర్జీలు తీసుకున్నారు. గంటల కమానం అట్లనే తిప్పలబడ్డారు. ఉత్తప్పుడు అయితే తర్వాత రమ్మని ఎల్లగొట్టచ్చు కానీ సోమవారం నాడు అట్లా కుదరదాయే. అన్ని మండలాల నుంచి వచ్చిన అన్ని శాఖల ఆఫీసర్లు ఆన్నే ఉంటారాయే. పబ్లిక్ కూడా గిప్పుడే ఇంటారని పత్రాలు పట్టుకొని సమస్యలు చెప్పుకునేటందుకు వస్తారు. అసలు గాయనే అధికారులు తిప్పలబడే కాడికి వచ్చిందని మస్తు నారాజైర్రు గోస చెప్పుకునేటందుకు వచ్చిన పబ్లిక్. కలెక్టరేట్లనే గిట్లున్నది, మరి పబ్లిక్ సమస్యలు ఎట్లా తీరుతారని మస్తు రందిపడ్డారు. ఇక ఇది ఇట్లుంచే గీడొక తెలుగు తమ్ముడు చూడిర్రి అక్కడి సర్కార్ మీద ఎంత గరం అవుతున్నాడో. ప్రజాకంటక పాలన వద్దు, ప్రజా రంజక పాలన చేస్తా అన్న మా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు రాత్రింబవళ్లు కష్టపడి ప్రజాభీష్ట పాలన చేస్తున్నారు. అది అందరికి ఎరుకున్న ముచ్చటే గాని అసలు ముచ్చటేందో చెప్పరా అదే అన్న. రేషన్ బియ్యం, ఇసుక, గ్రావెలు, కంకర, కలప, గంజాయి స్మగ్లింగ్ జరుగుతుందని తెలుగు ప్రముఖ దినపత్రికలన్నీ 2024 నుంచి ఈ రోజు వరకు వార్తలు రాస్తున్నా ఆ వార్తలు ప్రభుత్వ అధికారుల కంట పడటం లేదా? మా నగర్లో స్మగ్లింగ్ మీద ఎందుకు అధికారులు మౌనం వహిస్తున్నారు? ఆ స్మగ్లింగ్ బాస్ అంటే భయమా లేదా స్మగ్లింగ్ చేసే వాళ్ళు ఇచ్చే ధనం అంటే ఆసన అనేది మాకు తెలియాలి. ఇదెక్కడి పరిశానే అన్న. ఆంధ్రాలో ఏలు వల్ల ఉన్నది చంద్రాన్నే అని మరిచినవా ఎట్లా? హీరో విలన్ కొట్టుకొని మధ్యలో కమిడియన్ మీద పడ్డట్టు అధికారం మీద పడితే ఎట్లా అన్నట్టే? అధికారంలో ఉన్నది మీరే కదా. ఒక ఫోన్ కొడితే ఆడ అల్ల కల్లోలం అవుతుంది. గింత దానికి అధికారంలో ఆడిపోసుకుంటే ఎట్లనే అన్న? వాళ్ళు ఏం చేసినా మళ్ళీ అడ్డం పడేది మనోళ్లే కదా. స్మగ్లర్లు బగ్గ మోపవుతున్నారంటే ఒకసారి చంద్రాల సార్కు చెప్పరాదు, వాళ్ళ పని కథం అవుతుంది. ఆంధ్రాను అభివృద్ధిలో ఉరుకుడు పెట్టిస్తున్న చంద్రన్నకు స్మగ్లర్లకు సుచ్చుపోయించుడు పెద్ద లెక్క అనే అన్నట్టు. ఈ అన్న వెరైటీగా నిరసన చేసి మైకులకు పని పెట్టింది ఎక్కడనంటే చిత్తూరు కలెక్టరేట్ ముంగట్నే. అన్న పేరు రామానుజ చలపతి, టీడీపీ సీనియర్ మోస్ట్ నాయకుడు. నగరిలో ఇన్ని అరాచకాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకుంటలేరని కలెక్టరేట్ ముంగట ఒక్క తీరుగా గోస చెప్పుకున్నాడు. కామన్ పబ్లికే కాదు అధికార పార్టీ లీడర్లకు కూడా కలెక్టరేట్ అడ్డా అయిందని ఎడ్డి అవచ్చిర్రు ఈ ముచ్చట చూసిన ప్రతిపక్షపు లీడర్లు. ఎద్దున్నోనికి బుద్ధుండది, బుద్ధున్నోనికి ఎద్దుండదు అన్నట్టే తయారైన వాళ్ళ సర్కార్ చదువులు. పంతులు సక్కగున్న కాడ సావులట్లుంటలేవు, సావులట్లున్న కాడ పంతులుంటలేరు. దినాము యాన్నవో కాడ తక్లీఫ్లు అవుతున్నాయి అని పిల్లగాన్లు రోడ్డెక్కుతూనే ఉన్నారు. మా తిప్పలు తీరువుండ్రని జంకు చేస్తూనే ఉన్నారు. అట్లా ఇయ్యాల హన్మకొండల పెద్దమ్మ గడ్డ కాడున్న ట్రైబల్ వెల్ఫేర్ జూనియర్ కాలేజీ పిల్లగాన్ల వంతొచ్చింది. వాళ్ళ గోసలెట్లున్నాయో గీ బుజ్జి చెప్తుందంట. ఇనుండ్రో పారి. చదువు వస్తలేదు సార్, 1 ఇయర్ మొత్తం వేస్ట్ అయింది సార్. మా సీనియర్స్ కూడా ఇలానే ధర్నా చేసింది సార్, కానీ వాళ్ళకి ఏం రిజల్ట్స్ లేదు సార్. రోడ్కి ఎక్కినాం సార్. అందుకే మాకు ఫ్యాకల్టీ వచ్చేంత వరకు మేము ఇలానే ఉంటాం సార్, ధర్నా చేస్తూనే ఉంటాం. మా తల్లిదండ్రులు మా మీద హోప్స్ ఎన్నో పెట్టుకున్నారు సార్, మేము డాక్టర్ అవుతాం, ఐఐటీ తెచ్చుకుంటామని. వాళ్ళ హోప్స్ అన్ని సర్వనాశనం అయ్యేటట్టుంది సార్. మేము ఇక్కడ ఉంటే మాకు ఫ్యాకల్టీ కావాలి. స్టార్టింగ్ నుంచి చెప్తూనే ఉన్నాం సార్, కానీ ఇప్పటి వరకు రిజల్ట్స్ రాలేదు సార్. ఆర్సీఎస్ సార్ చెప్పకుంటే మేడం వాళ్ళు ఫ్యాకల్టీ గురించి ఏం చెప్పకుండా పెద్ద కష్టమే వచ్చింది కదా చెల్లెండ్లకు. పరీక్షలు దగ్గర పడుతున్నా పాఠాలు చెప్పేటోళ్లే దిక్కులేరట గీళ్లకు. స్టడీ మెమోరియల్ తెచ్చుకొని బట్టి కొడుతున్నారట గాని గా చదువులు ఏమి అదికుంటే చెప్పుండ్రి. మేడాలకు చెప్పి చెప్పి నోరు నొత్తున్నా పట్టించుకొని పాఠాలు చెప్పే గురువులను పంపిస్తలేరట. సీనియర్లు కూడా గిట్లనే వచ్చి రాని చదువులు చదివి ఫెయిల్ అయి గోసపడుతున్నారట. పై చదువులు చదవలేక తిప్పలు పడుతున్నారట.
చదువులు వెనకబడుతున్నాయని నెత్తినోరు కొట్టుకొని చెప్తున్నా ఈల మీద చిన్న చూపు కూడా ఎత్తలేరట పెద్ద సార్లు. ఇక ఇట్లయితే గల్వరి బంగారు భవిష్యత్తు ఖరాబైతదని సీదా రోడెక్కిండ్రు చెల్లెన్లు. పంతులను మా కాలేజీకి పంపేదాకా తగ్గేదే లేదని శబదం చేసి కూర్చున్నారు. హన్మకొండ పెద్దమ్మ గడ్డకు రోడ్డుకు అడ్డం కూసోని బండ్లు పోకుండా ఆపిండ్రు. ఇక కొద్దిసేపటికి పోలీసోళ్లు పెద్దసార్లతోని మాట్లాడిపిచ్చి పిలగాండ్లను హాస్టళ్లకెళ్ళగొట్టిండ్రు. కానీ రిపోర్టర్ అన్నలకు గీ చెల్లె గోస చెప్పుకుంటా అంటే మేడం ఎట్లా గుంజుకపోతున్నదో చూడుండ్రే. అంటే మాకు చిన్న పాయింట్ ఇప్పుడు అడిగితే కూడా రాదు సార్. అంటే మాకు చిన్న పాయింట్ ఇప్పుడు అడిగితే కూడా రాదు సార్. మేడం కెమెరాల ముంగటనే ఇంత ప్రతాపం చూపెడుతున్నదంటే హాస్టల్లో ఇంకెంత పరిశాన్ చేస్తుందో మరి. కాలేజీలు చాలైనప్పటి నుంచి ఫ్యాకల్టీ సరిపోను లేరని చెప్తున్నా పట్టించుకున్న పాపాన పోలేరట ఎవ్వలు. ఇంటర్మీడియట్ అంటేనే పై చదువులకు తొలిమెట్టు లెక్క. ఈడ మంచిగా చదువుతనే ఏమన్నా బాగుపడ్డట్టు. అసొంటిది గీ టర్నింగ్ పాయింట్లనే గిట్లయితే పిల్లగాళ్ళు ఏం బాగుపడతారు ఏం కథ. పెద్ద సార్లకి ఇంతనన్న తెలియకపోతే ఎట్లా? కంచాలు ముంగట పెట్టి తిండికి ఎండబెట్టినట్టే ఉన్నది పోండ్రి ఈల కథ. ఓ సీఎం రేవంత్ అన్నా, సరిపోను పంతులను పెట్టి పాటలు చక్కగా చదివేటట్టు చేసి బంగారు భవిష్యత్తుకు బాటలేన్రని ఒక్క తిరగారుగా పట్టిండ్రు ఈ పిల్లగాండ్లు. చూడుండ్రు జరా. ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఇవుల్లా ఈ ఆల్టి జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లా మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసంటి ముచ్చట్లు ఆడ మస్తుగుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి, ఈ ముచ్చటను మీ దోస్తులకి షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి, టాటా.